ఆషాఢమాసంలో అమ్మవారిని మన ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో, అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ఆషాఢమాసంలో దీపం ఎలా వెలిగించాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ దీపాన్ని మంగళవారం, గురువారం, శుక్రవారం సాయంత్రం సమయంలో ఈ దీపాన్ని మనం వెలిగించినట్లయితే అమ్మవారు ఆ దీపపు వెలుగుల్లో మన ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటుంది. మరి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ముందుగా 2 చిన్న మట్టి కుండలను ఇంటికి తెచ్చుకోవాలి. కుండలను ఇంటికి తెచ్చుకునేటప్పుడు చాక్ పీస్తో ఇంటూ మార్కు పెట్టి తెచ్చుకోవాలి. చిన్న కుండైనా పెద్ద కుండైనా అలాగే నేరుగా ఇంటికి తీసుకురాకూడదు. ఇంటూ మార్కు పెట్టి ఇంట్లోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే అశుభానికి మాత్రమే ఇంటూ మార్కు లేకుండా అలాగే కుండను తెస్తాము. ఇంటూ మార్కు పెట్టినట్లయితే ఆ కుండలు అశుభానికి కాదు అని గుర్తుగా ఇంటూ మార్కు పెట్టి తెచ్చుకోవాలి. అలాగే 2 మట్టి ప్రమిదలను కూడా తెచ్చుకోవాలి. మనం తీసుకున్న చిన్న మట్టి కుండలకు తగ్గట్లుగా 2 మట్టి ప్రమిదలను తీసుకోవాలి. ఇంటికి తెచ్చిన తర్వాత ప్రమిదలను, చిన్న మట్టి కుండలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. నేను ఇంట్లో ఉన్న చిన్న మట్టి కుండలను ఉపయోగిస్తున్నాను. ముందుగా పసుపు నీళ్ళలో కొన్ని నీళ్లు కానీ రోజ్ వాటర్ కానీ కలిపి పసుపుని పేస్టులాగా కలిపి పెట్టుకోవాలి. ఈ కుండలతో దీపారాధన సింహద్వారం గుమ్మానికి ఇరువైపులా చేసుకోవాలి. ఈ దీపాన్ని ఇంటి గుమ్మానికి లోపలి వైపున దీపం వెలిగించాలి. ఇప్పుడు దీపం వెలిగించే ప్రాంతాన్ని శుభ్రంగా తూర్చి పసుపుతో అలకాలి. ఒకవేళ మీకు ఆవు పేడ కనుక అందుబాటులో ఉన్నట్లయితే ఆవు పేడతో కూడా అలకవచ్చు. ఆవు పేడ అందుబాటులో లేనట్లయితే పసుపుతో అలకాలి. తరువాత బియ్యపిండితో ఏదైనా చిన్న ముగ్గును వేయాలి. మనం చిన్న ముగ్గును వేసినా పెద్ద ముగ్గును వేసినా 4 వైపులా 2 గీతలతో బంధనాన్ని వేయాలి. ఇలా బియ్యపిండితో ముగ్గు వేసిన తర్వాత ఈ ముగ్గు మధ్యలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమను పెట్టాలి. మనం ముందుగానే వేప చెట్టుకు కొన్ని నీళ్లను పోసి చెట్టుకు నమస్కరించి వేప మండలను ఇంటికి తెచ్చుకోవాలి. వేప మండలను ఇంటికి తెచ్చిన తర్వాత ఈ వేప మండలను పసుపు నీటిలో చక్కగా కడిగి ఆరబెట్టాలి. ఈ వేప మండలను మనం బియ్యపిండితో వేసుకున్నటువంటి ముగ్గు మీద అమర్చాలి. చిన్న మట్టి కుండలను చాక్ పీస్తో ఇంటూ గుర్తు వేసి ఇంటికి తెచ్చిన తర్వాత ఆ కుండలను, ప్రమిదలను చక్కగా కడిగి ఆరబెట్టాలి. ఆ తర్వాత పసుపులో కొన్ని నీళ్లు కానీ రోజ్ వాటర్ కానీ కలిపి పసుపుని పేస్టులాగా కలిపి పెట్టుకోవాలి. ఈ చిన్న మట్టి కుండ బయటి భాగం మొత్తం కూడా పసుపు పేస్టుని ఎక్కడా గ్యాప్ లేకుండా చక్కగా రాయాలి. ఇలా
2 కుండలకి బయటి భాగంలో పసుపు పేస్టుని రాయాలి. ప్రమిదలకి కూడా బయటి భాగంలో పసుపుని రాయాలి. ఇలా చిన్న కుండలకి అలాగే మట్టి ప్రమిదలకు బయటి భాగంలో పసుపు పేస్టును రాసిన తర్వాత కుండలకి అలాగే ప్రమిదలకు కూడా గంధం కుంకుమతో బొట్టును పెట్టాలి. ఈ విధంగా చిన్న మట్టి కుండలకి ప్రమిదలకి బయటి భాగంలో పసుపు రాసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టిన తర్వాత మనం వేప మండలను పరుచుకున్నాం కదా, ఈ వేప మండల మీద పసుపు కుంకుమలను వేయాలి. నేనిక్కడ మీకు చూపించడం కోసం 2 కుండలను ఒకే దగ్గర పెట్టి చూపిస్తున్నాను. కానీ ఇంటి గుమ్మానికి లోపలి వైపున, కుడివైపు ఎడమ వైపున ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విధంగానే పసుపుతో అలికి బియ్యపిండితో ముగ్గును వేసి తరువాత వేప మండలను పరిచి ఆ వేప మండల మీద కొంచెం పసుపు కుంకుమను వేసి ఇరువైపులా ఒక్కొక్క కుండను పెట్టాలి.
ఎంగిలి చేయనటువంటి నిండు కుండలోని శుభ్రమైన నీటిని ఈ కుండలలో నిండుగా పోయాలి. ఆ తర్వాత ఈ నీటిలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం గంధం, అలాగే కొన్ని అక్షింతలను వెయ్యాలి. ఈ చిన్న కుండల నిండా నీటిని నింపి పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు, గంధం వేసిన తర్వాత ఈ కుండల మీద మనం వేప మండలనైనా పెట్టవచ్చు, లేదా వేపాకులనైనా పెట్టవచ్చు. వేప మండలు పెట్టినట్లయితే ఈ కుండలు కింద పడే అవకాశం ఉందనేసి నేనిక్కడ వేపాకులను పెడుతున్నాను. ఇలా వేపాకులతోటి ఈ కుండలను అలంకరించిన తర్వాత మనం మట్టి ప్రమిదకు బయటి వైపున పసుపు రాసి పెట్టుకున్నాం కదా, ఈ మట్టి ప్రమిదలను ఒక్కొక్క కుండ మీద ఒక్కొక్క మట్టి ప్రమిదను పెట్టుకోవాలి. ఈ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసినటువంటి ఒత్తిని వేసి అగరబత్తితో అయినా లేదా ఏకహారతితో అయినా దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా ఆషాఢమాసంలో మంగళవారం, గురువారం, శుక్రవారాలలో ఇలా దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత పూలతో అలంకరించి అమ్మవారిని మనస్ఫూర్తిగా మనస్సులో ధ్యానించాలి. మంగళవారం, గురువారం, శుక్రవారాలలో ఈ దీపాన్ని సాయంకాల సమయంలో ఇలా వెలిగించాలి. తరువాత ఈ నీళ్ళని, వేపాకులను ఏం చేయాలి అంటే, మనం మంగళవారం, గురువారం, శుక్రవారం సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తాం కదా, మరుసటి రోజు ఉదయం మట్టి కుండలో ఉన్నటువంటి నీటిని ఈ వేపాకు మండలతో సింహద్వారం గడప మీద చల్లాలి. అలాగే ఈ నీటిని మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని రూమ్లలో వేపాకు మండలతో నీళ్లను చల్లాలి. మిగిలిన నీటిని ఈ వేపాకు మండలను చెట్ల మొదలలో వేయాలి. ప్రమిదలను, మట్టి కుండలను శుభ్రంగా కడిగి మళ్ళీ ఇదే విధంగా దీపం వెలిగించడానికి ఉపయోగించవచ్చు. మనం గుమ్మానికి ఇరువైపులా పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు వేశాం కదా, తెల్లారి చీపురుతో ఊడవకుండా ఏదైనా శుభ్రమైన వస్త్రాన్ని తడిపి ఆ వస్త్రంతో శుభ్రంగా తుడవాలి. ఆషాఢమాసంలో మంగళవారం, గురువారం, శుక్రవారం సాయంత్రం సమయంలో ఇలా మనం దీపాన్ని వెలిగించినట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మనపై ఉంటుంది. ధనానికి, ధాన్యానికి ఎలాంటి లోటు రాకుండా, మనకెలాంటి కష్టాలు, నష్టాలు, బాధలు రాకుండా ఆ అమ్మవారు కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.